ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎప్పుడూ నీటి సమస్య రాలేదని తలసాని గుర్తు చేశారు. జూన్ 5లోగా తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమానికి సమర్థులైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. జూన్ 1 నుండి బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు ప్రారంభమవుతుందని తలసాని వెల్లడించారు. కొద్దిపాటి నీళ్ళు వచ్చేటప్పుడే 15-20 నిమిషాలు అంతా మురికి వాటర్ వస్తుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మంచినీటి సమస్య విషయంలో ఈ రోజు డేట్ 29, ఈ రోజు లాస్ట్ డెడ్ లైన్ 5 తారీఖు వరకు ప్రభుత్వం మంచినీటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు 5 తారీఖు లోపల మీరు రెక్టిఫై చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి జలమండలి ఆఫీస్ అన్ని ముట్టడి చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి. 3 కార్పొరేషన్లని అరివరిగా అనౌన్స్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ లేదు, అధికారుల పోస్టింగ్ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఏదైనా 3 కార్పొరేషన్లు ఉన్నప్పుడు అంతా సెటప్ చేయాలి. ప్రాపర్ గా హ్యాండిల్ చేసేవాళ్ళు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే వాళ్ళని హ్యాండిల్ చేయాలి. అవన్నీ మీరు చేయలేక వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతారు, మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి. 5వ తారీఖు లోపల మీరు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్య ఇట్లా ఫుల్ స్టాప్ పడకపోతే తప్పకుండా ప్రభుత్వం మీద చాలా సీరియస్ గా ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇప్పటికే నానా రకాలుగా ఇబ్బందులు పడుతుంది. భోజనము రేషన్ ప్రాపర్ గా దొరకకపోయినా పర్వాలేదు, కానీ మంచినీళ్ళు అయితే ప్రతి మనిషికి నిత్యావసరమైనటువంటి వస్తువు.